ఇదిగో ఈ రాత్రి కాల సమయము ప్రభువా, ఈ ఆన్లైట్లో మీరు తోడుగా ఉండండి అయా. వచ్చిన వారిని, రాబోతున్న వారిని ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు కూడా పాటల్లోనూ వాక్యంలోనైనా మీరు పాటల్లో తోడుగా ఉన్నారు నాయన. అయా నీ వాక్యంలోకి వెళుతుండగా నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను మాట్లాడితే ఆత్మ రక్షించబడదు, కానీ మీరు మాట్లాడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి అయా. నా నోట నీ మాట వచ్చండి. ఈరోజు ఏ వాక్యం అవసరమో ప్రభువా మీరు మాట్లాడమని యేసు నామములో అడిగేచున్నావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. కూర్చుందాం. పాపం నిద్రపోయే వాళ్ళు కూడా లేపేసరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా కూర్చోకూడదు. ఆరాధన దేనికంటే మనల్ని బలపరుస్తానికి. బలహీనత సమయంలో, కుంగిపోతున్న సమయంలో, సొమ్మసిల్లి నీరసం ఇచ్చిన సమయంలో ఆత్మకు కానీ శరీరంకి కానీ ఈ ఆరాధన నిన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నెలకొకసారి ఈ ఉపవాసం దేనికంటే శక్తిహీనుడివై బలహీనుడివై ఉన్న నీవు బలము పొందుకోవటానికి, నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీవు ఈ ఉపవాస ప్రార్థన నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాస ప్రార్థన ఎలాంటిదే అంటే, మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకో, మరలా ఏం చేయాలి? మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే మనం బలహీనత ఉన్న సమయంలో ఈ ఉపవాసం నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏది ఏమైనా ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకుంటున్న అంశం ఏమిటంటే, మనం రేపు చేయి వేయిపోతున్న ఏ రోజు నాకాలు చూడాలి. మీరు మీ గుసగుసలు ఇంక పాటలు ఉన్నప్పుడే, తర్వాత వద్దు. హల్లెలూయా. చూడాలి. మనందరం కూడా చూద్దాం. 1 కొరింథీలు 11వ అధ్యాయం 28వ వచనం. ఒక మాట చూద్దామా? 1 కొరింథీలు 11వ అధ్యాయం తీయాల 28వ వచనములో, కాబట్టి ప్రతి మనుషుడు తనను తను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది తాగవలెను. హల్లెలూయా. ఈ ఆన్లైన్ గడిచినాక రేపటి దినాన్ని మనం ఏం చేస్తామంటే ప్రభు బల్లాలో మనం చేయి వేయబోతున్నాం. అంతేనా? చేయి వేయిపోయే ముందుగా ఈ రాత్రి నువ్వేం చేయాలి అంటే నిన్ను నీవు పరిశోధించుకోవాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి రాత్రి అంటే నిన్ను నీవు ఒకసారి పరిశోధించుకో. గడిచిన నెలలు, గడిచిన వారాలు, గడిచిన రోజులు ఎలా జీవించావో, చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా ఎలా నడుచుకున్నావో ఒక్కసారి ఏమంటున్నాడు 28వ వచనములు అంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా తను పరీక్షించుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరి బిడ్డలు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆన్లైన్లో మనం ఏం చేయాలంటే నిద్రపోతానికి కాదు మనం వచ్చేది, ఒకరిని ఒకరు పలకరించుకోవటానికి కాదు, లేకపోతే రంగుల ప్రపంచంలో రంగురంగుల వస్త్రాలను చుట్టానికి కాదు ఈ ఆన్లైన్లో మనం వచ్చేదంట. ప్రతి మనుషుడు, ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి? చూడండి, అక్కడ ఒకరికి ఒకరు పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలి ఆన్లైన్లో అంటే పరీక్షించుకోవాలి. ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడాలంట. రేపు బలాలను చేయవేయాలంటే తమాష కాదు. ఎలా ఉండాలి ప్రభు బల అంటే? క్రమశిక్షమైనది. హల్లెలూయా. ప్రభు బల్లాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఎక్కిగా ఏదో వేస్తున్నాం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా అని వేస్తే ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలంట. ఎలా పరీక్షించుకోవాలి? ఈ ఆన్లైన్లో ప్రభు సన్నిధిలో నేను నీవు పరీక్షించుకో. సినిమాలు చూస్తున్నావా? గత సంవత్సరం ఎలా చూసావు? గడిచిన నెల ఎలా చూసావు? ఈ నెల ఎలా ఉంది నా జీవితం? గడిచిన నెలలో ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? సుమారు 5-6 గంటలు ప్రార్థన చేశాను అయ్యగారు. మరి ఇప్పుడు అరగంట అయ్యగారు. అంటే దేవుడిని ఎందుకు పరీక్షించుకోమన్నాడో తెలుసా? అంతకన్నా రెట్టింపు ప్రార్థనలో నువ్వు ఉన్నావా లేవా? ఒకవేళ గడిచిన రోజుల్లో దొంగతనము, పాపం, వ్యభిచారం అలాంటి తలంపుల్లో ఉంటే
ఈ రాత్రి ఆన్లైట్లో మనం ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలా. ఓ మానవుడా, ఓ మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ యవనస్తుడు కానీ పిల్లలు కానీ మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఆమె చీర కొంది, నేను 2000 చీర కొనాలి, 10,000 చీర కొనాలి, అందులో కాదు మనం ముందుండాల్సింది. ప్రభు సన్నిధిలో ప్రభు అంటున్నాడు కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకప్పుడు ఎలా జీవించానయ్యా? దొంగగా జీవించాను. ఒకప్పుడు ఎలా జీవించావు? వ్యభిచారిగా జీవించావు. ఒకప్పుడు ఎలా జీవించావు? దేవుడికి దూరంగా విరోధంగా బతికాను. ఇప్పుడు ఎలా జీవించాను? ఇప్పుడు ఎలా ఉంది నా జీవితం? ఇప్పుడు ఎలా ఉంది నా బతుకు అని చెప్పి దేవుడి దగ్గర పరీక్షించుకొని, నీవు పరీక్షించుకొని నమ్మి రక్షణ పొందిన నీవు, బాప్టిజం తీసుకున్న నీవు ప్రభు బలాలో చేయవేయటానికి సిద్ధపడి ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బలారాధనలో నువ్వు సిద్ధపడ్డావా? రేపటి దినాన నెలకొకసారి బల్లారాధన, లేదా కొన్ని వారాలు, ప్రతి వారం కూడా కొన్ని చోట్ల బల్లారాధన జరిగిద్ది. అయితే ఈ రాత్రి నుంచి మనం శనివారమే ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ ఉపవాసం దేనికై అంటే ఇది శరీరానికి బలహీనతేమో కానీ ఆత్మకు మాత్రం ఏమైంది? మొబైల్కి ఛార్జింగ్ అయిపోతే మరలా ఛార్జింగ్ పెట్టుకుంటే ఎలా తెల్లగా వెలుగుతూ మనకి అరిచేతిలో ఎలా మొబైల్ చూపిస్తూ ఉందో ఆకర్షణ, నీవు కూడా అరిచేతిలో కాదు, పడిపోయిన నీ స్థితిని మరలా నువ్వు ఏమని నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారంట. మరలా నువ్వు ఏం చేయాలంటే ఈ ఉపవాసం అనే ప్రార్థన ద్వారా నూతనమైన బలాన్ని పొందుకును గాక, నూతనమైన శక్తిని పొందుకును గాక. ఈ రాత్రి నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఒక రుచి నువ్వు చూడబోతున్నావు, ఒక ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రభు బలాలు చేసేవాడు ఇది నా శరీరం అన్నాడు కదా, ఇది నా రక్తం అన్నాడు కదా, మరి ఎలా చేవేస్తున్నావు? ఏదో వెక్కి గబాన వెళ్ళి చేయటం వల్ల ఆ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూడలేకపోతున్నావు, ఆ దీవెన నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఈ రాత్రి ఉపవాసం దేనికై అంటే నిద్రపోతానికి కాదు, దేనికి? పరీక్షించుకోవటానికి. అయ్యా ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంచావు? ఒకప్పుడు ఎంత ఘోరపాపినో ఈరోజు నీ రక్తము ద్వారా కడిగి నన్ను ఈ స్థానములో ఉంచావు, ఈ మందిరములో అడుగు పెట్టడానికి కూడా పనికిరాని వాడినయని మనం పరీక్షించుకొని తగ్గించుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాసం దేనికంటే నీకు శక్తిని ఇవ్వటానికి, బలాన్ని ఇవ్వటానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. అయ్యో నా బిడ్డలు ఆకలితో ఉన్నారే, కడుపు మార్చుకొని మందిరంలో ఆరాధన జరుపుతున్నారే, కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నారని చెప్పి వెంటనే దేవుడు నిన్ను నూతనముగా బలపరచడానికి, గొప్ప దేవుని ఇవ్వటానికి ఆన్లైన్ నిన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం వస్తే ఏమంటున్నాడు? చదువమ్మ అక్కడ. ప్రభు శరీరం అని ఏమంటున్నాడు అక్కడ? బాగా చదువు. ప్రభు అక్కడ మరలొక్క చూడండి. ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు ఏమన్నది ఇక్కడ చూడాలా? ప్రభు శరీరములో శరీరం అని వివేచించక ఏదో తమాషగా జోక్గా టైంపాస్ కోసం వేసే ప్రభు శరీరం కాదు అది. ఆ శరీరం తాగువాడు, ఆ శరీరము తినువాడు, ఆయన రక్తము తాగువాడు నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని పొందుకును గాక. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి అంటే పరలోక రాజ్యములో ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలి. దేవదూతలు, వేలాది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధులని అటు ఆరాధనలో నువ్వు పాల్గొనాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలంట? ఇక్కడ మనం చూస్తే చూడండి ఏమన్నాడు? ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను, ప్రభు శరీరమును వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షకు ఏమనింది? శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది టైంపాస్ కోసం, తమాష కోసం, దాని విలువ తెలియక తాగి తినివాడు ఏమవుతుందంటే శిక్షకి పాత్రలు అవుతున్నారు. రాబోతున్న ఆశీర్వాదాన్ని కూడా మనం మిస్ అవుతున్నాం, పొందుకోవాల్సిన శక్తి, పొందుకోవాల్సిన దీవెని కూడా మనం మిస్ అవుతున్నాం. అయితే అది ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి మనం ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దీవించబడతారంట.
ఆయన యందు లోబడిన వాళ్ళు, వాక్యానుసారమైన జీవితంలో వాక్యానుసారమైన నడవడికలు కలిగి ఉన్న వాళ్ళు ఏమైతున్నాయా వాళ్ళంటే ఆశీర్వదించబడతారు. అయితే ఏమంటున్నాడయ్యా అక్కడ మనం చూస్తే చూడండి, ఆ పాత్రలోను తాగవలను ప్రభు శరీరం వివేచించి ఏమనుంది అక్కడ మనం చూస్తే 28లో 2వ లైన్లో ఒక మాట అంటున్నాడు. ఏమని? ప్రభు శరీరం వివేచించి తిని తాగువాడు ఏమై ఉండాలా? ఆయన శరీరాన్ని తిని తాగువాడు ఎలా ఉండాలి? మనలాగా ఒక కన్ను తెరిచి ఒక కన్నెట్ట కోడి నిద్రలాగా కొక్కిడ తగిలిన మనిషిలాగా ఉండమని ఆయన శరీరములో పాల్గొనవారు, ఆయన రక్తము తాగువారు ఎలా ఉండాలి? ప్రభు బల్లలో చేయవేసేవారంటే నూతనమైన శక్తి మనం కలిగి ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఇక్కడ? మనం అంటే స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏమని చూడండి, రొట్టెను తినునో లేక పాత్రలోని తాగునో వాడు ప్రభు శరీరము గురించి, హల్లెలూయా, ఆయన శరీరము గురించి నువ్వేం చేస్తున్నావు? పశ్చాత్తాపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? గోచాడుతున్నావా? పెనుగులాడుతున్నావా? ఇది ఏది లేకపోయి గబాను మా పాస్టర్ గారు ఇస్తున్నాడు అని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తారంటే బలారాధన ఇచ్చేటప్పుడు ఒక కానుక పెడతారు. అదేం కానుక? బలారాధనకి ఒక కానుక. చూడండి, అట్లా కాదు. డబ్బులు వేస్తానో తీసుకుంటానో కాదు, డబ్బులతో పోల్చేది కాదు. ఇది ఆయన శరీరం. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరం తినివాడు ఎలా ఉంటాడంట? నూతనమైన బలముతో నూతనమైన శక్తి కలుగునుగాక. అంతేకాదు నిత్య జీవానికి నువ్వు వారసురాలుగా, నువ్వు వారసుడిగా ఉండునుగాక. హల్లెలూయా. 29వ వచనం కూడా చూడమ్మా, ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? 29 ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నాడంట. దేనికి? శిక్ష నుంచి తప్పించడానికి, శిక్ష నుంచి, నరకము నుంచి తప్పించడానికి బాప్తిసం తీసుకొని నమ్మిన నీవు ప్రభు బలాలు చేసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నిత్య జీవానికి వారసుగా కలిగి ఉంటావు. కానీ ఈరోజు మనం ఎలా చేస్తున్నాం అంటే ప్రభు బలాలు చేసే వాళ్ళం శిక్షకు పాత్రులుగా ఉన్నావు. తెలిసేసి తెలియక వేసి ఎక్కినేసి ఇది ఆయన శరీరమే, ఆయన రక్తమే అని ఒక క్రమం లేదు, ఒక ఉపవాసం లేదు, ఒక ప్రార్థన లేదు, కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో పెనుగులాడదామని లేదు. ఏదో పాట పాడి టక్కుని పోయి ప్రభు శరీరంలో పాస్టర్ గారు ఇస్తున్నారు కదా అని చెప్పి వేస్తే అటు ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. అది దీవెన నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలి అంటే ప్రభు బల్లారాధనలో నువ్వేం చేయాలి? నూతనమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలంటే 29లో ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమన్నాడు లాస్ట్ మాట? నువ్వు శిక్షకి కలుగుటకే ఏంది? శిక్షను విడిపించడానికి ఆయన బల్లా ఇచ్చాడు. నరకము నుంచి తప్పించడానికి, పాప శాపాల నుంచి, ఆ రోగాల నుంచి, సమస్యల నుంచి విడిపించడానికి ఆయన శరీరము, ఆయన రక్తము నీకు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? తమాషగా వేసి టైంపాస్ కోసం ఏదో వేస్తున్నాం, సేవకుడు ఇస్తున్నాడు, పాస్టర్లు ఇస్తున్నారు, నీటిలో మునిగొచ్చాము అని చెప్పి గబక్కను మునిగి గబక్కను తీసుకోవటం కాదు. అలా దాని గురించి తెలియకుండా నువ్వు వేస్తే నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చేసింది ఏంది? నరకము నుంచి నిన్ను తప్పించడానికి, క్రోమ మధుమత్యాల నుంచి నిన్ను తప్పించడానికి నమ్మి రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన శరీరము ద్వారా, ఆయన బల్ల ద్వారా, ఆయన రక్తము ద్వారా నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నిత్య జీవానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. పరలోక రాజ్యంలో వేలాటి దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని వాళ్ళు సిద్ధపరుస్తుంది. అటు ఆరాధనలో మనం కూడా ఉండటానికి ప్రభువు నిన్ను బలారాధన ద్వారా సిద్ధపరుస్తున్నాడు. కనుక ప్రభు బలలో మనం ఎట్టబడితే అట్ట తమాషగా ఎక్కినా ఏదో వేస్తున్నావని కాదు, నేను నీవు ఈ రాత్రి పరీక్షించుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దశలోనిలకు మనం వెళితే చూడండి, ఒక మాట ఉంటుంది ఇక్కడ. 2వ దశలోనిలో 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. సమాధానకర్తయగు ప్రభు తన ఎల్లప్పుడు కూడా ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ ప్రభు బలాలు చేసేవాడు ఎలా ఉంటాడంట? సమాధానకు కర్తయగు ఆయన శరీరమును, ఆయన రక్తమును తాగువారు ఎలా ఉంటారంటే సమాధానము కలిగి ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. అదే అన్నాడు ఇక్కడ, సమాధానకర్తయగు ప్రభు
తను ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభు బలాలు చేసేవాడు ఎలా ఉంటాడంటే హుషారుగా చురుగ్గా సమాధానం కలిగి ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించును గాక అంటున్నాడు. ఒకవేళ ప్రయాసపరి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు అక్కడ విశ్రాంతిని ఇస్తున్నాడు. భారంతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ సమాధానం లేక వచ్చేమేమో, ఒకవేళ టైంపాస్ కోసం వచ్చేమేమో, ఏదో గలిబిలిగా ఉండి మైండ్ ప్రశాంతత. కొంతమంది అంటారు ఈరోజు మైండ్ ప్రశాంతత లేదు పాస్టర్ గారు, సమాధానం లేదు, నెమ్మది లేదు అని అంటున్నారేమో. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభు బలాలు చేసినప్పుడు నువ్వు నూతనముగా శక్తిని పొందుకోవాలి అంటే, నూతనమైన ఆశీర్వాదాన్ని కలిగి, నెమ్మది కలిగి, ప్రశాంతత, నీ హృదయంలో ఒక భారం తొలగిపోవాలి, నీ మైండ్లో ఒక బరువు, నీ నెత్తిని కూర్చున్న చీకటి ప్రభావం పారిపోవాలంటే ఈ ఉపవాసములో నిన్ను పరీక్షించుకొని, ప్రభు సన్నిధిలో నిన్ను పరీక్షించుకొని, ప్రభు శరీరము ఆయన బల్లాలో చేవేసినప్పుడు నీకు సమాధానం వచ్చింది. ఆమేన్. నీ కుటుంబానికి నెమ్మది వచ్చింది, నీ కుటుంబానికి విడుదల వచ్చింది. అంతేకాదు, నీవు బల్లాలో చేయటం వల్ల నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? నరకము నుంచి తప్పించబడి, ఆ నరకము ద్వారాల నుంచి తప్పించబడి నిత్య జీవానికి, పరలోకానికి నిన్ను చేర్చడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఈ ప్రభు బల్లారాధన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయన శరీరం, ఇది నా శరీరం, ఇది నా బల్ల, ఇది త్రాగువాడు, ఇది తినువాడు ఏమైతుందంట, నన్ను పాల్గొను అంటుంది. ప్రైజ్ ది లార్డ్. పాల్గొని వాళ్ళు ఎలా ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అటు సమాధానం నువ్వు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలంట మనం? అటు దీవెన నువ్వు కలిగి ఉండాలంటే ఏమన్నాడు? దశలోనికీ 3:16 సమాధానకర్తయగు ప్రభు తనే ఎల్లప్పుడు కూడా ప్రతి విధమైన చేత నీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి కూడా మనం చూస్తే చదవండి, జకర్యా 13:9 తీయాలి అందరూ కూడా. యాన్ లైట్లో ఏమంటున్నాడు ఇక్కడ? జకర్యా 13:9 ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెన్నిని తీసి శుద్ధిపరిచినట్లు. చూడండి ఇక్కడ, అగ్నిలో నుంచి వెన్నిని తీసి దాన్ని శుద్ధిపరుస్తున్నాను. నిన్ను కూడా సువర్ణముగా మార్చడానికి, శ్రమల కొలివిలో నుంచి నిన్ను సువర్ణముగా నిలబెట్టడానికి శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటికి భయపడి వెనకడుగు వేయకు. యెహోవాకి భయపడిన వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచినలారా ఏమంటున్నారు? మీరు దీర్ఘాయుష్యము కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? చూడండి, అక్కడ అగ్నిలో మిమ్మల్ని పడకుండా ఇక్కడ నిన్ను సువర్ణంగా మారుస్తున్నాడు. ఈ శరీరంలో ఉన్న ఈ అగ్ని ఏమైంది? ఈ నేలలో తీయబడిన ఈ నిప్పు ఏమైంది? చూడండి ఒకసారి. అక్కడ అగ్నిలో నుండి వెన్నిని ఏం చేస్తున్నాడు? అక్కడ మంటలో నుంచి వెన్నిని తీసి శుద్ధీకరించినట్లు, శుద్ధపరిచినట్లు, బంగారమును శోధించినట్లు. ఆ 2 మాటలు కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, అగ్నిలో నుండి వెండి తీశాడు. ఇప్పుడు నీలో నుంచి నిత్య జీవానికి వెళ్ళటానికి నీలో ఏం తీయబోతున్నాడు యేసయ్యా? క్రామ క్రోమ మదమత్యాలు విడిపించును గాక. అయ్యా, నీకు నచ్చని వినాలో ఏవి కూడా ఫలించకూడదు ప్రభు అనండి. హల్లెలూయా. అందరూ పలుకుతావా? నీకు నచ్చనివి, నీకు విరోధివైనవి నాలో ఏవి కూడా ఉండకూడదు ప్రభువా. ఆమేన్. ఏమన్నాడు చూడండి, అగ్నిలో నుంచి చూడండి, అగ్నిలో ఏం తీశాడు? వెండి తీశాడు. అంతకుముందు వెండి ఎలా ఉంది? ఆ నేల నుంచి తీసినప్పుడు మట్టితో దుమ్ము పట్టి ఉంది, అవునా? ఈ దుమ్ము పట్టిన దాన్ని శుభ్రంగా కడిగి ఏం చేశాడు? నిప్పులో వేసాడు. నిప్పులో వేసినాక ఇంకా ఏమైంది? ఆ మట్టి, ఆ దుమ్ము, ఆ తుక్కు అంతా కూడా తీసేసి దాన్ని శుభ్రంగా క్లీన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బంగారంలోకి వస్తే శోధించినట్లు వారిని శోధించుదను అంటున్నాడు. చూడండి, నరకములో ఉన్న వాళ్ళు భయంకరంగా కాలిపోతుంటారు. కానీ బంగారాన్ని చూస్తే నిన్ను సువర్ణముగా మార్చడానికి, నిన్ను ముత్యము కన్నా, బంగారము కన్నా, వెండి నాణ్యాలు, రత్న రాశుల కన్నా విలువగా నిన్ను మార్చడానికి
నిన్ను సువర్ణముగా మార్చడానికి, శ్రమల కొలివిలో నుంచి, వేదనలో నుంచి నువ్వు పడిపోకుండా వెనకడుగు వేయకుండా ఉండటానికి నిన్ను తీసుకొస్తున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసయ్య నిన్ను శ్రమల కొలివిలో నుంచి తీసుకొస్తున్నాడంటే, శ్రమల కొలువుల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నడ కూడా పరిపాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తే, బంగారమును శోధించినట్లు. ఫస్ట్ బంగారాన్ని ఆనిచి తీస్తున్నావు, మట్టిలో నుంచి, బురదలో నుంచి. ఇప్పుడు మనం కూడా ఎట్నే పోతావా ఈ మట్టి శరీరంతో? ఈ మట్టి శరీరం, ఈ కంపు కొడుతున్న శరీరంతో పోతావా నిత్య జీవానికి? వెళ్ళవు, ఆత్మ మాత్రమే వెళ్ళిద్ది. కనుక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, బంగారాన్ని శోధించినట్లు నీ శరీరాన్ని సువర్ణముగా మార్చడానికి, నిన్ను పరిశుద్ధాత్మతో నింపి కృపావరములతో నింపబడటానికి నిన్ను శోధిస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. రోగాల నుంచి జయించాలి, బలహీనత నుంచి జయించాలి, సమస్యలు, క్రోమ మదమత్యాల నుంచి జయించాలి. వీటిని జయించాలి అంటే బంగారాన్ని కానీ అగ్నిలో వేసినట్టుగా, వెండిని కానీ మంటలో వేసినట్టుగా నిన్ను శోధించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెండేవో మంటలో వేసి కాల్చి దానికి ఉన్న శదారమంతా విడిపించి నిన్ను ఒక సువర్ణముగా మార్చాడు. బంగారం ఏమో శోధన. ఈ శోధనలు ఎందుకంటే వెన్నగొడ వెనక్కి తిరిగి వండుకొని ఉండటానికి శోధనలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ శోధనలు జయించాలి. యేసన్న గారు అంటారు కదా, నాకు ఇష్టమైన మాట, నాగల మీద చేసిన వాడు మరలా. ఈరోజు చాలామంది అట్టబడితే అట్ట బాప్టిసం తీసుకొని, బాప్టిసం విలువ తెలియక ఉపవాసం వండుకొని అప్పటికప్పుడు ఆ గంట సేపు ఉండి మధ్యాహ్నం దాకా ఉండి బాప్టిసం తీసుకొని వీళ్ళందరూ సుఖంగా వచ్చి ఏమైపోయారు? ఈరోజు ఈ చర్చి నిండా ఉండేవాళ్ళు పారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకని? వాళ్ళకి చిన్నపాటి శోధనలు వచ్చేసరికి నిలబడలేకపోయారు. చాలామంది అంటారు, అయ్యా యేసయ్యని నమ్ముకున్న కానీ ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే వాళ్ళకి తెలియదు పాపం. దేవుడు ఎందుకు శోధనలు పెడుతున్నారంటే ఆ శోధనల కొలిమిలో నుంచి. చూడండి, బంగారాన్ని మరలా తీసిపోయి మంటలో వేస్తావా? తీసుకెళ్ళి ఆడేస్తావు? భద్రంగా బీరువాలో, లాకర్లో, లోపల ఎన్ని లాకర్లు ఉన్నాయో, ఎన్ని సీక్రెట్ తాళాలు ఉన్నాయో అన్నీ కూడా వేస్తావు. ఎందుకంటే వామ్మో 1,50,000 పెట్టుకున్నానయ్యా. ఏంటిది? నక్లీసు. అంతేనా? ఏంటిది? ఈ నడవ ఏదో వచ్చింది, నా నోటికి రావట్లేదు. చాలామందికి అన్నారు 2-3. ఏంటిదో అది సరిగ్గా గుర్తు రావట్లా. 1,50,000 అంట. అంత పెట్టి అది అప్పటి నుంచి దానికి ముందు ఆడుంది. అది మట్టిలో, బురదలో కంపు కొడుతుంది. దాన్ని శుభ్రం చేసి మంటలో వేసి కాల్చి, అవునా, వాళ్ళకి ఏ ఆకారం, కమ్మలా, నక్లీసా, వడ్డానమా, ఇంకా ఏ ఆకారం ఉందో ఆ రూపాన్ని తీసుకురావడానికి దాన్ని శ్రమల కొలివిలో పెడుతున్నాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శ్రమలను జయించింది, అగ్నిని జయించింది, ఇప్పుడు సువర్ణముగా మారింది. ఎంత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడరంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది సువర్ణముగా మారటానికి, ఈ శ్రమల కొలువు నుంచి విడిపించబడటానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే బంగారంలా శోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రాళ్ళు అని జల్లెడ పెట్టినప్పుడు రాళ్ళన్నీ ఒక జల్లెల్లో పోతాయి, అవునా? బియ్యమన్నీ ఒక జల్లెల్లో వస్తాయి. రైస్ మిల్లు కాడ మనం చూస్తే చూడండి, వడ్లేస్తే వడ్లు ఏమొస్తున్నాయి? బియ్యం వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, గురుగులు వస్తున్నాయి. వీటన్నిటిని ఒక పక్కనేసి మనం బియ్యాన్ని తింటున్నాం, గురుగుళ్ళు ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం, రాళ్ళని పడేస్తున్నాం. అలాగే రేపు దేవుడు కూడా నిన్ను సువర్ణముగా లేకపోతే, వెనకడిగి వేసి శోధనలో, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు వెనక తిరిగి లోకంలో పడిపోతే రాళ్ళని మనం ఎలా విసిరేస్తున్నావో రేపు నిన్ను నరకములోకి అలా తొయ్యబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అవునా కదా? ఈ గురుగులన్నీ ఎలా మనం పక్కకేసేస్తున్నావో, ఏరేస్తున్నావో, రేపు యేసు ప్రభు కూడా నిన్ను నీతిమంతుల్లో నుంచి, గొర్రెల మందలో నుంచి ఏమని చేస్తున్నారు? మేకల్లో కలిపినట్టుగా ఎక్కడ వేస్తున్నాడు నిన్ను? ఇసిరి అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో నిన్ను తోసివేయక ముందే దేవుడు బంగారాన్ని శోధించినట్టుగా నిన్ను శోధించడానికి కారణం ఏందో తెలుసా? నిన్ను సువర్ణముగా మార్చడానికి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. నిన్ను సువర్ణముగా మార్చటానికి ఈ రాత్రి దేవుడు ఆకలి ద్వారా నువ్వు అనుకుంటున్నావు, ఏం ఉపవాసాలు, ఏమో ఇవాళ నైట్ అనుకుంటున్నావేమో,
ఈ ఆన్లైట్ నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆన్లైట్ నీ బతుకును మారుస్తుంది. ఈ ఆన్లైట్ నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో, ఎలాంటి బలహీనతతో, ఎలాంటి శోధనతో, ఎలాంటి పరీక్ష కలిగి నువ్వు వచ్చావో, దేవుడు నీ పరీక్ష నుంచి విడిపించడానికి, మనం రాళ్ళను పడేసినట్టుగా గురుగుళ్ళు పడేసి బియ్యాన్ని ఎలా అన్నం వండుకొని తింటున్నావో, నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే తెల్లని అన్నం వల్లే నువ్వు సువర్ణముగా మార్చబడాలి. గురుగుల్లాగా, అవునా, రాళ్ళలాగా నల్లగా ఎర్రగా ఆ రంగులుగా ఉంటే నిన్ను అగ్ని ఆరదు, పొరుగు చావదు, నిన్ను అందులో తోసివేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అందులో తోసివేయకుండా ఉండాలంటే, అగ్నిలో పడిపోకుండా, పాతాళంలో పడిపోకుండా నేను ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి? బంగారాన్ని దేవుడు పరిశోధించినట్టు వెండిని, చదువమ్మా మాట, నువ్వు చదువు తల్లిగా. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారి నా నామమును భయపడి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకించేదను. ఏమన్నాడు ఇక్కడ? ఎవరైతే నాకు భయపడుతున్నారు, ఎవరైతే నాకు లోబడుతున్నారు, యెహోవా యందు భయభక్తు కలిగిన వారు ఆశీర్వదించబడినంట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా అంటున్నారు, ఈ శోధనలో, ఈ కొలివిలో, వెండి వలె బంగారం వలె ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నా నామానికి భయపడతారు. వాళ్ళు ఏమన్నా చూడండి, నా జనులు నేను చెప్పుదును యెహోవా మా దేవుడైన వారు. ఏమన్నాడు? మరలా ఆ పదం చదివి, నాకు పదం ఎడదాకా వచ్చినను, నీవు నా జనులని నేను చెప్పుదును. చూడండి, పరలోక రాజ్యములో వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా పిల్లలని చెప్పేదారు. ఆయనకి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే లోబడుతున్నారో, తగ్గించుకుంటున్నారో, రేపు దేవదూతల దగ్గర, 24 పెద్దల దగ్గర ఏమని చూడాలి, గమనించాలి. ఏమంటున్నాడు? వీళ్ళు నా పిల్లలని కిరీటాన్ని పెట్టి ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే చెప్పాలి, వినటం వల్ల ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. గురక పెట్టడం వల్ల ఏమవుతుంది? చెప్పండి మీరు వరతో. అమ్మా, వీళ్ళు తెలుగు కళ్ళు వినేవాళ్ళని గబాలు చెబుతున్నావు, కానీ ఈ నిద్రకు అలవాటు పడ్డోళ్ళు, సాతాను అలా అలవాటు చేసిన వల్ల వీళ్ళు ఏమవుతున్నారు తెలుసా? వీళ్ళు తెలుగు తప్పించుకుంటున్నారు. ఒకటి వాక్యం విని ఇట్లా నిద్ర ద్వారా సాతాను, రెండోది ఇలాంటి అలక్ట్లు కాడు మట్టుకు లేపుతున్నాడు. ఇప్పుడు అనలే, వాక్యంతో మనం పని లేదు, అలిలే అన్నప్పుడు చేయొద్దు చాలు, ఎందుకంటే వాడు భయపడ్డు కాబట్టి. హల్లెలూయా. సాతానుడు భయపడతాడా? పాటలు పాడేవాళ్ళని చూస్తే సాతానుడు భయపడ్డంట. వాక్యం విని అన్నట్టు యాక్షన్ చేసే వాళ్ళని చూస్తే సాతాను భయపడ్డంట. ఆరాధన చేసే వాళ్ళకి సాతాను భయపడ్డంట. మరి ఎవరికి సాతానుడు భయపడేది? మోకాళ్ళ అనుభవం కలిగిన వారికి సాతానుడు భయపడతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ఆకాశం వైపు చేతులెత్తి నా దేవా అని మొర పెడతావో, సాతానుడు నిన్ను చూసి 1000 కిలోమీటర్లు పారిపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మరలా మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో చూడండి, 28వ అధ్యాయం 2వ వచనములో, 28వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినాడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చినట్ట. ఆమేన్ చెప్పండి. ఈ ఆన్లైట్లో ఈ రేపు బలారాధనలు చేసేటప్పుడు ఈరోజు ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి, ప్రభు సన్నిధిలో పెనుగులాడాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఒకటి, నరకం నుంచి తప్పించబడతావు. నరకంలో పడిపోకుండా ఈ ప్రభు బలారాధన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈ ఉపవాసం నేను నూతన బలముగా మారుస్తుంది. ఇప్పుడు అంటున్నాడు కదా 2వ వచనములో, 28 ద్వితీయోపదేశకాండం 2వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చినట్ట. ఈరోజు చాలామంది వెనక పెడచెవుని పెట్టి ఆయన దీవెనలు మిస్ అవుతున్నాం, వెనక పెడచెవుని పెట్టి ఆశీర్వాదాలు మిస్ అవుతున్నాం. చూడండి, అలా వినటం వల్ల ఏం కలిగిద్ది? ఒకటి, విశ్వాసం కలిగిద్ది. రెండోది ఏం రాబోతుంది చూడమ్మా, అక్కడ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు
నీ దుక్కుదెడ్డులు, నీ గొర్రెల మందలు, నీ మేకల మందలు, నీ గంప పిండు పిసుకు, నీ తొట్టియో దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎప్పుడు తెలుసా? ప్రభు మాట విని చక్కగా ఆయనకు భయపడి ప్రభు బలాలో ఒక క్రమశిక్షణ కలిగి చేయి వేస్తారు చూడు, వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా.